హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ టు కార్డ్. ఈ కథ నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమీర్ స్పీకర్ ఆన్ చేసి కాల్ ఇచ్చేసరికి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యారు. రే, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? అంతా ఓకేనా అని అడిగాడు అనుమానంగా. సుబ్బు ఖాళీ చెప్పు అన్నట్లు సైగ చేశాడు. ఖాళీ భయపడుతూ వీరా, అది మరి ఏంటంటే వీరా జాన్కి ఇవ్వు ఫోన్ అన్నాడు. ఇవాళతో అందరి చాప్టర్ క్లోజ్ రా. కానీ విషి గుడికెళ్ళింది ఇంకా రాలేదు. టైం చూసి మధ్యాహ్నం 2 అవుతుంది. ఇంకా రాలేదా అని అడిగాడు. కాళితను ముందు వెళ్ళింది తన వెనకే వెళ్ళాను నేను. నేను వెళ్ళేసరికి తను ఎటు వెళ్ళిందో కనపడలేదంటూ నసిగాడు. ఏంటి? కనపడలేదా? అంటే తను ఒక్కతే వెళ్ళిందా అంటాడు వీర. అది విని చిట్టి చచ్చా. మఫే చేతిలో చిట్టిగాడి మడ్డాషి అనుకుంటాడు. ఖాళీ అవును. తను ఇంకా రాలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అందుకే నీకు చెప్దామని కాల్ చేశాను అంటాడు. ఒక్కదాన్నే పంపించేదని చెప్పాను కదా! అని అరిచాడు పెద్దగా వీర. అందరి గుండెలు గుబేలమన్నాయి ఆ సౌండ్‌కి. సుబ్బు, చిట్టీలు నుదుటిపై చెమట తుడుచుకున్నారు. అదే చెప్తున్నా వీరా. నేను వెనకే వెళ్ళా కానీ, తను అంటూ ఇంకా కంప్లీట్ చేయకుండానే, వీర నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి, సిమ్లా జ్యువెల్లరీకొచ్చిన 5,00,00,000 కారులో పెట్టి, తను ఎక్కి స్టార్ట్ చేశాడు. వెంటనే విశిష్ట నంబర్‌కి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ మళ్ళీ చేశాడు. నో ఆన్సర్. కోపం, చిరాకు పెరిగిపోతుంటే, జాన్ ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నాకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వే కదా! ఇలా బాధ, కోపం కలిపి కొడుతున్నాయి. తన చిన్నతనం గుర్తొచ్చింది. ఊహ తెలిసేసరికి అమ్మ చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకుంటే అమ్మ వచ్చినా ఆమె తల్లి కాలేకపోయింది. తనని ఎన్నోసార్లు కొట్టింది. అప్పుడు పడేవాడు బాధ. రాను రాను బాధలంటే భయం పోయి కోపం, అసహనం వచ్చి చేరాయి. ప్రేమగా పలకరించే వాళ్ళే లేక, తిన్నానో లేదో అడిగేవాళ్ళు లేక, తను ఒక బండరాయిలా మారిపోయాడు. చిట్టి మాఫే అనిపించినా వెనుక తన మీద జోక్స్ ఏస్తా అన్నీ తెలుసు. కానీ ఎందుకో విశిష్టం చూసాక, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఏంటో ఆ ఫీలింగ్ నచ్చింది. ఆ తర్వాత తన పక్కనే పడుకుంటే ఎందుకో తెలీదు కానీ చాలా చాలా బావుంది. మధ్యలో మెలకువ వచ్చి చూస్తాడు. తన వైపు అస్సలు తిరగదు. అటువైపు తిరిగి పడుకుంటుంది. దుప్పటి ముసుగేసి మరి. ఆ రోజు సమీర్ కోసం వెళ్ళమనగానే వెళ్ళాడు. ఎందుకు? తన కోసం. తను చేసేది యాక్షన్ అని తెలిసే వెళ్ళాడు. ఒకవేళ తన ఇంటికి వెళ్తే మాత్రం నాలోని రాక్షసుడు బయటికొస్తాడు అనుకుంటూ కార్ ఫాస్ట్‌గా పెంచాడు. బయట కార్ ఆగిన సౌండ్ సమీర్, సురేఖ పెళ్ళిద్దరిని తీసుకొని లోపలికెళ్ళు అంటాడు. నేను పిలిచే వరకు బయటికి రాకనగానే సురేఖ వాళ్ళ బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయింది. మీ అందరికీ ఓ దండం. నేను పారిపోతున్నా అంటూ కిచెన్‌లో నుండి జంపు జిలాని. పాపం చిట్టిగాని బ్యాడ్ లక్. వీర కిచెన్ వెనక వైపు నుండొచ్చాడు. చిట్టి ఎదురుపడ్డాడు అంతే. గుండాగినంత పనయింది. ఎక్కడికి రా అని అడిగాడు వీర పెద్దగా. చిట్టి అది అన్నా అనగానే వీర తన చేయి పట్టుకొని బరాబరా లాక్కొచ్చి అందరి ముందు పడేశాడు. అందరూ పైకి లేచి నిలబడ్డారు. వీర వెళ్లి కాలి చెంప చెల్లుమనిపించగానే వెళ్లి దూరంగా పడ్డాడు. బట్ దెబ్బ అందరికీ పడిందంత పనయింది. సుబ్బు అయితే భయంతో 2 అడుగులు వెనక్కేశాడు. నేను వెళ్ళింది మీ అందరి పని మీదేగా. అటువంటప్పుడు మీరంతా నా జాన్‌ని జాగ్రత్తగా చూడాల్సిన పని లేదా అంటూ సమీర్ తప్ప అందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. చిట్టికి కూడా 4 పడ్డాయనుకో బెల్ట్ తీశాడు కోపంగా. సింహ వీర, మేము చేసిన తప్పే కానీ ఇలా కొట్టడం సమస్యకు పరిష్కారం కాదు. అసలు ఇందులో మా తప్పేమంత ఉందో విశిష్ట తప్పు అంతే ఉందన్నాడు సీరియస్‌గా. విశిష్టనా? తనేం చేసింది అని అడిగాడు కోపంగా. సమీర్ ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. చూసావా? తను లిఫ్ట్ చేయడం లేదు. అంటే తనకి ఏం కాలేదు. సేఫ్‌గానే ఉందన్నాడు చిన్నగా. అయితే ఏమంటావు? తను కావాలనే లిఫ్ట్ చేయలేదంటావు. సమీర్ నువ్వు అనుకున్నట్టు తనకి ఏదో అయ్యుండటానికి ఎంత ఛాన్స్ ఉందో అవ్వకపోవడానికి తను కావాలని లిఫ్ట్ చేయకుండా ఉండటానికి అంత ఛాన్స్ ఉంది అంటున్నా. మీరా తను కావాలని అలా చేయాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు. అలా చేయలేదంటే తనకి ఏదో జరిగింది. మీలో ఎవరైనా తనని వెనక వెళ్ళుంటే తనకేమి అయ్యేది కాదు అంటున్నా. అంటూ అక్కడ ఫ్లవర్ వాస్ పగలగొట్టాడు. దీని కాస్ట్ 5,000. కాలి పైకి లేచి వీరా నువ్వు కోపంతో కాదు కొంచెం నెమ్మదించి చిన్నగా ఆలోచించు అంటూ వీర భుజంపై చెయ్యి వేశాడు. వీర తన చెయ్యి తోసేసి జాన్ ఎక్కడున్నావంటూ పెద్దగా అరిచాడు. చిట్టి ఆ కేకలేంటి? ఈ వాలకమేంటి? అంటూ ఇలా చేద్దామనుకున్నాడు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా? ఓవర్ ఓవర్ యాక్షన్. బట్ అంత ధైర్యం తనకెక్కడిది? విశిష్టకి మెలుకువ వచ్చేసరికి తలంతా భారంగా ఉంది. కుర్చీలో కూర్చొనుంది. చేతులకు తాళ్ళు కట్టున్నాయి. నోటికి ప్లాస్టిక్ గట్రాలు ఏమీ లేవు. చుట్టూ చూసింది ఏదో రూమ్. డోర్ తీసే ఉంది. వాల్ క్లాక్ సౌండ్ కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. తల తిప్పి టైం చూసింది 3 అయింది. జరిగింది గుర్తొచ్చింది. అంటే మార్నింగ్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా? ఎవరు? ఎందుకు అనుకుంటూ
హలో! ఎవరండి నన్ను తెచ్చింది? అదే కిడ్నాప్ చేసింది అని అడిగింది. ఎవ్వరూ రాలేదు. నో ఆన్సర్. ఓహో! ఇప్పుడు అడగటం కాదేమో, అరవాలేమో అనుకుంటూ, హలో! ఎక్స్‌క్యూజ్ మీ. మీరెవరో గాని ఒకసారి కనపడండి. లేకపోతే మీకు నా హస్బెండ్ గురించి తెలీదనుకుంటా. తను ఖచ్చితంగా వస్తాడు. వస్తే మాత్రం మామూలుగా ఉండదంటూ వాయిస్ పెంచింది. ఒకతను లోపలికొచ్చి విశిష్ట ముందు చైర్‌లో కూర్చున్నాడు. విశిష్ట ఎవరండి మీరు అని అడిగింది. ఎగాదిగా చూసు. అతను నన్ను మొదటిదాకా సూరజ్ మెహతా అనేవాళ్ళు. కానీ నీ మొగుడు వాడే. ఆ వీర నా ప్లాన్ నాకే తిప్పి కొట్టాడో అప్పటినుంచి చవటాయ్ అంటున్నారు. ఓహో! ఏదో రాజుల ప్యాలెస్ మీరు చెప్పింది 40,00,00,000 కానీ వాటి ఒరిజినల్ వాల్యూ 200,00,00,000. ఆ సూరజ్ అని అడిగింది. సూరజ్ ఆ! వాడినే. విశిష్ట నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అడిగింది కంగారుగా. సూరజ్ ఎంబీఏ చేసావు. టాప్ డిజైనర్‌వి. ఆ మాత్రం గెస్ చేయలేవా? ఇష్! తీరిగ్గా గెస్ చేస్తా కానీ మార్నింగ్ నుండి ఏం తినలేదు. పిచ్చ ఆకలేస్తుంది. ముందేమైనా పెట్టండి అంది నీరసంగా. సూరజ్ నీకు వాటర్ తప్ప ఏమి ఇవ్వను. నా పని పూర్తయ్యాకే నువ్వు తినేది అంటూ ఎవరినో పిలిచాడు. ఒక అమ్మాయి వచ్చి విశిష్టకు వాటర్ తాగించి వెళ్ళిపోయింది. చూడు విశిష్ట, నేను బేసికల్లీ చాలా మంచోడిని. మా తమ్ముడు మా నాన్న మీద ఏవో సాడీలు గట్రా చెప్పి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. అప్పటిదాకా వాడి మీద ఏ కోపం లేని నాకు ఒక్కసారిగా ఎంత కోపమొచ్చిందంటే యాక్సిడెంట్‌లో వాడి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేంతగా. అంటూ కోపంగా చూసేసరికి విశిష్ట కొంచెం భయపడింది. అన్నట్లు నీకు వరుస ఫోన్స్. మీ ఇంటి నుంచి బిందు అంట ఓ తెగ చేస్తుంది. ఇంకా వీరకాళి, సమీర్ అయితే చేస్తూనే ఉన్నారన్నాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. మళ్ళీ రింగ్ అవుతుంటే సూరజ్ మిసెస్ విశిష్ట, మిసెస్ విశిష్ట యువర్ హస్బెండ్ ఈస్ కాలింగ్ కంటిన్యూయస్‌లీ. చూద్దాం. నువ్వు కనపడకపోతే ఏం చేస్తాడో అన్నాడు వెటకారంగా నవ్వుతూ. విశిష్ట మీరు శాడిస్ట్ అయితే తను సైకో అవుతాడు. జాగ్రత్తగా డీల్ చేయండి అంది. ఆహా! అలాగా చూద్దామంటూ వెళ్ళిపోయాడు సూరజ్. విశిష్ట ఏంటే ఈ బర్త్‌డే అమ్మ, నాన్న విషెస్ లేవు. బామ్మ, తాత ఆశీస్సులు లేవు. కనీసం తిండి కూడా లేదు. మఫే నీ వల్లే ఇదంతా అంటూ ఏడుపు మొహం పెట్టింది. సాయంత్రం 5 గంటలు. అప్పటికే కొన్ని వందల సార్లు చేశాడు ఫోన్ వీర. గంట గంటకి సమీర్ ఇంట్లో ఒక్క వస్తువు పగులుతుంది. సమీర్ ఒక పని చేస్తే నీకు తెలిసిన పోలీసుంటే నంబర్ ట్రేస్ చేయించు. లేకపోతే మనం తప్ప సామాన్లు ఏం మిగలవు. డబ్బు సుబ్బు సార్ డాక్టర్‌గా చేస్తూ ఉంటే ఏమైనా తెలిసేవాళ్ళు. బట్ ఈయనే దొంగ కదా! ఇంకెవరు తెలుస్తారు? కాళీ నెమ్మదిగా వేరే దగ్గరికెళ్ళి నాకెందుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ విక్రమ్‌కి కాల్ చేస్తే అన్నాడు చిన్నగా. వీర చెయ్యి అన్నాడు సీరియస్‌గా. కాళీ నంబర్ నుంచి విక్రమ్ నంబర్‌కి కాల్ చేశాడు. ఎవరో ఆడలేడీ ఎవరో లిఫ్ట్ చేయగానే, "హలో! విక్రమ్ ఉన్నాడా?" అని అడిగాడు. ఆయన ఫ్యామిలీ మొత్తానికి యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్ కండిషన్‌లో ఉన్నారంటూ చెప్పేసరికి, కాళీ మైండ్ బ్లాక్ అయ్యి, "ఏంటి?" అని అడిగాడు కంగారుగా. అటువైపు నుంచి ఎన్ని సార్లు చెప్పాలండి? మా సార్‌కి వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళ పెద్దమ్మాయికి ఎన్ని సార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదని, మేం కంగారు పడుతుంటే అని కట్ చేశారు. కాళీ వీర విశిష్ట అక్కడికెళ్ళలేదు అన్నట్లు, వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు కూడా విషి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కంగారు పడుతున్నారు అన్నాడు. సమీర్ వాట్? వాళ్ళకి యాక్సిడెంట్ అయిందా అని అడిగాడు ఆశ్చర్యంగా. అందరూ జాలిగా ఫేస్ పెట్టి మఫే మాత్రం నో చేంజ్. పైకి లేచి ఫాస్ట్‌గా బయటికెళ్తుంటే కూడా తనని ఫాలో అయ్యారు. 5 నిమిషాల్లో సమీర్ ఇంటి దగ్గర నుండి గుడి ముందు కారాగింది. వీర దిగి తన ఫోన్‌లో విశిష్ట ఫోటో చూపించి బయట అందరిని అడుగుతున్నాడు. ఎవరైనా చూసారా అని. ఇంకా గుడి తెలియకపోవడంతో పెద్దగా జనాలు లేరు. సమీర్ చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో తను కారు దిగి అక్కడే నిల్చున్నాడు. ఎవరినడిగినా ఉపయోగం లేకపోవడంతో కామ్‌గా వచ్చి కారెక్కాడు. అసలు ఈ గుడికే వచ్చింది ఏముంది? ఇంకెక్కడికైనా ఎళ్ళుండొచ్చు కదా! అది విని సుబ్బు సింహతో అసలు తను సేఫ్ అని ఏంటి? ఏమైనా యాక్సిడెంట్ అయ్యుండొచ్చు కదా! హాస్పిటల్‌లో వెతికితే బెటరేమో అనగానే సింహ అయ్యుండొచ్చు. అందుకు ఆస్కారం పోలేదు అంటూ నీకు కోపం రాదంటే ఓ మాట చెప్తా. చెప్తా అంటున్నాడు సుబ్బు. అంటూ తన వైపు చూసాం. రేయ్! ఇలా ఇరికిస్తావేంట్రా అనుకుంటూ వీర అది మరి అంటూ విషయం నెమ్మదిగా చెప్పేసరికి వీర తన వైపే సీరియస్‌గా చూసి కారెక్కాడు. బతుకు జీవుడా అనుకుంటూ ఎక్కేశారు. చుట్టూ హాస్పిటల్‌లో ఎంక్వైరీ చేశారు. నో యూజ్. ఎక్కడా విశిష్ట వయసున్న వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వలేదు. రాత్రి 10 గంటలు. చాలా హాస్పిటల్స్, గుళ్ళు, బస్టాండ్‌లు అన్నీ జల్లెడ పట్టారు. ఎక్కడా చిన్న ఆధారం దొరకలేదు. సమీర్, వీర ఇంటికెళ్దాం ఏదైనా తినేసి మళ్ళీ వద్దాం. అప్పటికే కోపం స్థాయిలో పెయినొచ్చింది. కళ్ళు మూసినా తెరిచినా విశిష్టనే కనబడుతుంది. పిచ్చెక్కిపోతుంది. ఇంక తనని చూడలేనేమో అనే ఫీలింగొస్తే తట్టుకోలేకపోతున్నాడు. అందుకే మీరంతా వెళ్ళిపోండి. నా చావు నేను చస్తా అంటూ పెద్దగా అరిచి కారు దిగి రోడ్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్ మీద కూర్చున్నాడు. ఖాళీ సమీర్
మీ ముగ్గురు వెళ్ళండి. నేను వీరితోనే ఉంటా అనేసరికి వాళ్ళు ముగ్గురు కామ్‌గా వెళ్ళిపోయారు. ఇంటికెళ్ళాక సురేఖ ఎదురొచ్చి ఏమైనా తెలిసిందా అని అడిగింది కంగారుగా. సమీర్ లేదు అంటూ డల్‌గా కూర్చున్నాడు. సింహ అసలు భలే ఆశ్చర్యంగా ఉంది. ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడికి రాలేదు. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎక్కడికెళ్ళినట్టు? పోనీ ఎవరైనా తనని కిడ్నాప్ చేసుంటే అన్నాడు. అంతే సమీర్ సూరజ్ అన్నాడు అప్రయత్నంగా. అందరూ ఆశ్చర్యంగా చూసి కదా! అన్నారు ఒక్కసారిగా. సమీర్ నిమిషం లేట్ చేయకుండా వెంటనే సూరజ్‌కి కాల్ చేశాడు. సూరజ్ లిఫ్ట్ చేసి, "ఏంటి సమీరు ఇంత సడెన్‌గా ఫోన్ చేసినావు?" అని అడిగాడు వెటకారంగా. సమీర వీర వైఫ్ విశిష్టని కిడ్నాప్ చేసావా? అని అడిగాడు సూటిగా. నేనా? కిడ్నాపా? నీకేమైనా మెంటలా? అని అడిగాడు. సమీర్, సూరజ్ జాగ్రత్తగా చెప్తున్నా విను. నీ మంచి కోసమే. ఒకవేళ నువ్వు నిజంగా విశిష్టని కిడ్నాప్ చేస్తే తిరిగి అప్పగించు. లేకపోతే వీర నిన్ను చంపేస్తాడు. అది కూడా నువ్వు ఊహించని విధంగా. వాడు మంచి రూపంలో ఉన్న రాక్షసుడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు సీరియస్‌గా. ఆహా! వాడు రాక్షసుడైతే నేను సైతాన్ అంటూ కాల్ కట్ చేశాడు. సింహ నో డౌట్ విశిష్టుని సూరజ్ కిడ్నాప్ చేశాడు అంటాడు. సురేఖ తను చెప్పాడా? సమీర్ లేదు. తన మాటల వల్ల అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం దేనికి? వీరకి విషయం చెప్పు అన్నాడు కంగారుగా. సమీర్ అంటూ వెంటనే వీరకి కాల్ చేశాడు. వీర లిఫ్ట్ చేయగానే సమీర్ వీర విశిష్టని ఆ సూరజ్ కిడ్నాప్ చేశాడనగానే వీర పైకి లేచి అవునా? అయిపోయాడు నా కొడుకు. మీరు కారు తీసుకురండి అంటూ కాల్ కట్ చేసి ఖాళీ ఆ సూరజ్ నా జాన్‌ని కిడ్నాప్ చేశాడంట. ఇవాల్టితో వాడి చాప్టర్ క్లోజ్ అంటూ రివాల్వర్ తీశాడు. నెక్స్ట్ డే ఫ్లైట్ టు యూకే. ఇక్కడ విమ్ము అంకుల్ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది తెలుసా? లేదా అనేది తర్వాత తెలుస్తుంది. రిసెప్షన్‌కి అన్ని అరేంజ్‌మెంట్ పూర్తి చేశారు. సుచిత్ర, వైషు నీ శారీ అండ్ జ్యువెల్లరీ అంటూ బెడ్ మీద పెట్టింది. అత్త ఆఫీస్ నుంచి సురభి, రమ్య అని నా ఫ్రెండ్ వస్తారు. పంపించనగానే సుచిత్ర ఓకే అంటూ వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి వైషు అంటూ హగ్ చేసుకొని సో రేపటి నుంచి నిన్ను అదే మిమ్మల్ని మేడం అని పిలవాలా అని అడిగారు. వైషు పిలిచి చూడండి. తర్వాత మీకేమైనా అయితే నన్ననొద్దు అంటూ పంచిచ్చింది. ఇద్దరు ముక్కుల మీద. సురభి ఏంటే ఈ క్రేజీ కాంబినేషన్. నువ్వేమో హాట్ మిర్చి, సారేమో అమూల్ ఐస్ క్రీమ్. కరిగించేయకు తల్లో అంది నవ్వుతూ. రమ్య సారీ సూపర్. ఇంకెందుకు కానీ తీసిచ్చింది. వైషు హిహిహి నాకు సారీ కట్టుకోవడం రాదు. మీరే కట్టాలంటూ పళ్ళికిలిచింది. సురభి అవునా? మరి మీ డాడీ స్ట్రిక్ట్ అన్నావు. పండగలకి ట్రెడిషనల్‌గా రెడీ అయ్యేవాళ్ళమన్నావు. అప్పుడు అని అడిగింది శారీ కడుతూ. వైషు మా అక్క కట్టేది చెప్పాగా. కానీ డిజైనర్. చాలా మోడర్న్‌గా కట్టేది. రమ్య అవును మాటడిగితే ఏమనుకోవుగా. వైషు అసలిలా అడగటం నాకు నచ్చదు రమ్య. మీరడిగితే కదా నాకు తెలిసేది. ఒకవేళ నేనేమైనా అనుకుంటే మాత్రం నీకు చెప్తానా అంటూ కళ్ళెగరేసింది. రమ్య సరే మీ పెళ్లి కాకముందు సార్ మీ అక్క ఫోటో ఒకటి పెట్టించి తన ఫియాన్సీ అని చెప్పారు. సురభి వైషు షారు స్టెప్స్ పెడుతూ ఒక రకంగా సోనా వల్లే అలా పెట్టారు అంది. వైషు అవును విన్నాను. ఆమె ప్రపోజ్ చేయగానే మా బావ అలా పెట్టాడని. రమ్య ఎంత ఇష్టం ఉండకపోతే సార్ అలా తన ఫియాన్సీ ఫోటో పబ్లిక్‌గా అందరికీ తెలిసేలా పెడతారు అనుకున్నాం కదే! అంటూ సురభి వైపు చూసింది. సురభి అంటూ తలూపింది. రమ్య మరి ఏ పరిస్థితిలో మీ అక్కతో సార్ పెళ్లి జరగలేదు? మీతో ఎలా? మీ అక్క ఇంకెవరినైనా లవ్ చేసిందా? అని అడిగింది నెమ్మదిగా. వైషు ఏయ్! మా అక్క గోల్డ్ ఎవరిని లవ్ చేయదు. నువ్వు అలా అనుకుంటే ఐ కాంట్ వైషు. అసలేం జరిగిందో చెప్పాను. బట్ మీ ఇద్దరు ఎవరికీ చెప్పొద్దు అంది సీరియస్‌గా. ఇద్దరు మేమెందుకు చెప్తాం? నువ్వే అన్నారు ఒక్కసారిగా. వైషు అక్కకసలు పెళ్ళే ఇష్టం లేదు. తన గోల్ వేరే. అందుకే నన్ను ఒప్పించి తను తప్పుకుంది. నాకు బావంటే ఇష్టం కాబట్టి అడ్డు చెప్పలేదు అంటూ చపాతీ చేసినంత ఈజీగా అబద్ధం చెప్పేసింది. ఇద్దరు అవునా అంటూ నోరు తెరిచారు. వైషు ఇద్దరి నోళ్ళు మూస్తూ అవును నేను ఎగ్జామ్స్‌కెళ్ళినప్పుడు మా అక్క నాతో వస్తుంది. అప్పుడు మీకే తెలుస్తుంది అంది నవ్వుతూ. రమ్య మరి సార్? తను ఇష్టపడిన అమ్మాయి తన ముందే తిరిగితే ఊరుకుంటారా? బావకిప్పుడు కేవలం నేనంటే ఇష్టం అంటూ కళ్ళెగరేసింది. రమ్య అవును మర్చిపోయా. నిన్న సోనా హ్యాపీ బర్త్‌డే కదా! అందరూ వచ్చారు సార్‌తో సహా. మరి నువ్వు రాలేదు వస్తానన్నావు. వర్ష అవును నేను వద్దామంటే అత్త వద్దంది. అందుకే ఆగిపోయా. సురభి గుడ్ గుడ్. సరే చూసుకో అంటూ అద్దం ముందు నిల్చోబెట్టింది. వైషు అటు ఇటు తిరిగి చూసుకుంటూ పర్లేదు మా అక్కంత కాకపోయినా బానే కట్టావంది. సురభి అబ్బో అంటూ కూర్చోబెట్టి హెయిర్ దువ్వుతూ టాంబాయ్ కొంచెం హెయిర్ పెంచితే ఏమవుతుంది? చక్కగా జడేసేదాన్నంటూ మోడ్రన్‌గా హెయిర్ క్లిప్ పెట్టి వదిలేసింది. వైషు మేకప్ ఏసుకొని రెడీ అయ్యి ఎలా ఉన్నానంటూ నవ్వింది. రమ్య సిద్ధు సార్ అంత కాకపోయినా పర్లే బానే ఉన్నావు. సురభి ఊరుకోవే అలా ఏం కాదు. సిద్ధు సార్‌కి పూర్తిగా రెడీ అయ్యావు అంటూ ముటికలు విరిచింది. ఈలోపు డోర్ నాక్ చేసి సౌండ్ వస్తుంటే రమ్య వెళ్లి డోర్ తీసింది. ఎదురుగా సూట్‌లో సిద్ధు బావ.
చూడ్డానికి 2 కళ్ళు చాలనంత హ్యాండ్సమ్‌గా లోపలికొచ్చి ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటూ ఇద్దరి వైపు చూశాడు. ఇద్దరు నవ్వుకుంటూ బయటికెళ్ళిపోయారు. సిద్ధు డోర్ లాక్ చేసి వైషు దగ్గరకొచ్చాడు. సిద్ధు చేతిలో గిఫ్ట్ ప్యాక్ తీసుకొని నాకేనా అని అడిగింది. వైషు కొంచెం కూడా మారవు కదా! నేనెంత ఫీల్‌తో వచ్చాను అంటూ ఫేస్ సీరియస్‌గా పెట్టాడు. లైట్‌లే బావ నాకలా ఉండటం రాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్. ఓహ్! అవునా అంటూ తన లిప్స్ అందుకుని ఊపిరాడకుండా కిస్ చేసి వదిలాడు. వైషు గట్టిగా ఊపిరి పీల్చుకొని యూ ఇడియట్ ఎద్దు దున్నపోతు అంటూ జుట్టు పీకింది. సిద్ధు దాన్ని గోడ క్లాచ్ చేసి ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నావు. నాకు తెలిసి ఫేస్ టు ఫేస్ అంటే ఇదే మరి అంటూ మెడ మీద ముద్దులు పెట్టాడు. బావా వదులు మేకప్ పాడైపోతుందంటూ తోసింది. ఏ రౌడీ బేబీ అంటూ పైకి లేచి గిరా గిరా తిప్పి కిందకి దింపి ఐ లవ్ యూ అంటూ హగ్ చేసుకున్నాడు. వైషు తనని తోసి చెప్పావుగా ఇంక వెళ్ళు అంది నవ్వుతూ. సిద్ధు ఏయ్ నేను చెప్పానే నీ ఆన్సర్ ఏది అంటూ నడుం పైకిచ్చాడు. ఓచ్ అంటూ రుద్దుకుంటూ వైషుకి ఏది వెంటనే చెప్పే అలవాట్లేదు. ఒక దొబ్బే అంటూ డోర్ తీసి బయటికి లాక్కెళ్ళింది. సిద్ధు నవ్వుతూ నీ అలవాట్లన్నీ మారుస్తా. నీ ఎగ్జామ్స్ అవని అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు బీటెక్ పాప సిగ్గుపడింది. తన ఫోన్‌లో ఏదో మెసేజ్ చూసినట్టు అలర్ట్ రాగానే వెళ్లి ఓపెన్ చేసింది. ఫ్రమ్ అన్నోన్ నంబర్ నుంచి వాట్సాప్‌లో. సిద్ధు, సోనాల ఫోటోలు. ఒకటి నవ్వుకుంటూ రెండోది సిద్ధు, సోనాని హగ్ చేసుకునుంది. అంతే వైషు మొహంలో నవ్వు, సిగ్గు ఒకేసారి మాయమైపోయాయి. వెంటనే సేమ్ నంబర్ నుంచి కాలొచ్చింది. వైషు లిఫ్ట్ చేయగానే అవతల నుంచి ఎవరో మగజిన్ వాయిస్. చూసావుగా వైష్ణవి, నీ బావ చేసే పనులు. వాడు ప్లే బాయ్. ముందు మీ అక్కని ఇష్టపడ్డాడు. తర్వాత నువ్వు. ఇప్పుడు నీతో పాటు ఆ సోనా. నిన్న నువ్వు రాలేదు కానీ ఆమె గారి బర్త్‌డే పార్టీకి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ బావ ఆమె కలిసి డిన్నర్ చేయటం, ఆ నవ్వుకోవడం, హగ్ చేసుకోవటం. అబ్బో! పాపం మీ అక్క తప్పించుకుంది. నువ్వు బలయ్యావు. ఇచ్ అన్నాడు. వైషు కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరెవరు అని అడిగింది. తను ప్రస్తుతానికి నీ శ్రేయోభిలాషులంటూ కాల్ కట్ చేశాడు. వైషు షాక్ అయింది. డోర్ క్లోజ్ చేసి గబగబా గిఫ్ట్ ప్యాక్ తీసింది. ఒక చిన్న వాలెట్ విత్ స్టోన్. దాని మీద నేమ్ స్టిక్కర్. టు మై లవ్లీ వైఫ్ వైష్ణవి అనుంది. వైషు కళ్ళు తుడుచుకుంటూ ఆ గిఫ్ట్ తీసి దాచేసింది. సుచిత్ర డోర్ తీసుకొచ్చి రెడీనా బంగారం అని అడిగింది. అత్త అంటూ ఫాస్ట్‌గా ఎళ్లి కళ్ళకు పౌడర్ రాసి సుచిత్ర వైపు తిరిగింది. సుచిత్ర సూపర్! సిద్దుగాడు ఏం పనికిరాడు. ఇవాళ నా బంగారం ఉందంటూ ముద్దు పెట్టుకొని తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంటి పక్కనే ఫంక్షన్. స్టేజ్ మీదకెళ్ళడానికి సిద్ధు రెడీగా ఉన్నాడు. ఇంకా ఉంది.